బయటకు వస్తా చెప్పు. చెప్పండి బాబాయ్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఇది బాగుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఇది బాగానే ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయి. నెరవేరుస్తున్నాడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే మీరు ఏం చెప్తారు? ఇదే బాగుందంట. ఇదే బాగుంది. మరి అమరావతి, మావిగన్ మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? అమరావతికి సపోర్ట్ చేస్తాం. అమరావతికి. మరి ఈసారి మావిగన్ అనే అంశంతో ఎన్నికల్లోకి వస్తారంట జగన్మోహన్ రెడ్డి. ఏమైనా గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంది. జగన్ గెలిచే అవకాశం ఉంది. మావిగన్ అంటే తెలుసు కదా, 3 చోట్ల తెలుసు, 3 చోట్ల. మరి ఆయన గెలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి? ఇంకా అమరావతి మళ్ళీ ఇంతకు ముందులాగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. రద్దు చేస్తారంట రాజధానిగా. రద్దు చేస్తారనేది చెప్పలేము. ఇప్పుడు పార్లమెంట్లో ఇది పెట్టాడు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో దాన్ని కదిపే పని లేకుండా ఏదో బిల్లు పెట్టాడు కదా. ఎంత అమరావతిని చట్టబద్ధీకరణ చేసినా నేను వస్తే దాన్ని రద్దు చేస్తాను, మారుస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మారిస్తే మార్చవచ్చు. ఆయన ప్రభుత్వం కాబట్టి, ఆయన అధికారంలో ఉంటాడు కాబట్టి మారిస్తే మార్చవచ్చు. ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతుంది. రాష్ట్రాల్లో స్కామ్లు ఎక్కువైపోయాయి, ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం వచ్చి ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమేనా? అది కరెక్ట్ కాదు. గెలిస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు. ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అయితే కాదు. చెప్పగలుగుతున్నారు నెక్స్ట్ జగన్ రావగలుగుతున్నాం అంటే నెక్స్ట్ జగన్ రావచ్చు. ఫెయిల్ అయితేనే కదా నెక్స్ట్ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది. కరెక్టే. మరి ఈ ప్రభుత్వం బాగానే ఉందంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని హాస్పిటల్లో ఉంటున్నాడు, అక్కడ ఉంటున్నాడు, ఇక్కడ ఉన్నారు అన్నారు కాబట్టి చిన్న అవకాశం. మీరైతే నెక్స్ట్ సీఎం ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే. నెక్స్ట్ ఇదే ప్రభుత్వం రావాలని లేదు, చంద్రబాబు నాయుడే.